ఓం నమః శివాయ. జడతా పశుతా కళంకితా కుటిలచరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. ఈ శ్లోకంలో ఆచార్యులు చంద్రుణ్ణి తన మనసుతో పోల్చుకొని, ఓ చంద్రశేఖరా, నీవు చంద్రుణ్ణి ఆభరణంగా ధరించినట్లు నా మనస్సును కూడా, నన్ను కూడా ఆభరణంగా ధరించు అని ప్రార్థన చేస్తున్నారు. అయితే చంద్రునికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కావ్యమయంగా అందంగా చూపించి, అలాంటి చంద్రుణ్ణి నువ్వు ఆభరణంగా ధరించావు, నీవు నన్ను ఆభరణంగా ధరించడంలో నీకేమీ అభ్యంతరం ఉండకూడదు అని కూడా చెప్తున్నారు. పురాణాలలో చంద్రునికి జడత, జాడ్యం అనేటటువంటి దోషం ఉంది. జడత, చంద్రుడిని ఒక సందర్భంలో పశువులాగా ప్రవర్తించాడు అని పురాణంలో పశుత అనేటటువంటి విధానంగా ఒక కథ రూపంగా చెప్తారు. అలాగే కళంకిత అనే మచ్చ కూడా ఉంది చంద్రునిలో అంటారు. ఇది కాక వేరే రకమైనటువంటి మచ్చ కూడా ఉంది అని ఒక కథనంగా చెప్తారు. అలాంటి కళంకం కలిగినటువంటి దోషం చంద్రుడిలో కనిపిస్తూనే ఉంది. అలాగే కుటిలచరుడు అంటే వక్రంగా సంచరిస్తూ ఉంటాడు. తన యొక్క చంద్రబింబం నెల మొదటి రోజుల్లో వక్రంగా కనిపిస్తూ ఉంటాడు. అలాగే చివరి రోజుల్లో కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇలా కుటిలచరత్వం అనే దోషం కూడా ఉంది. అంటే జడత, పశుత, కళంకిత, కుటిలచరత్వం, ఈ 4 దోషాలు చంద్రుల్లో ఉన్నాయి. నాలో ఈ దోషాలేమీ లేవు నిజానికి. ఒకవేళ నాలో ఈ దోషాలు కనిపించినా, నాలో జాడ్యం కనిపించినా, పశుప్రాయంగా ఉండటం అనే దోషం కనిపించినా, కుటిలచరత్వం అనేటటువంటి కళంకితత్వం అనే దోషం కనిపించినా, అంటే రకరకాల తప్పులు చేసి ఆ తప్పులు తాలూకా మచ్చలను, వాటి తాలూకా వాసనలు నాలో కలిగి ఉండటం అనేటటువంటి దోషం నీకు కనిపించినా, వక్రంగా ఆలోచించడం అనే దోషాలను నాయందు నువ్వు చూసినా, అస్తి యది రాజమౌళే, నీకు ఆభరణంగా ఉండే చంద్రుల్లో ఈ దోషాలు ఉన్నా నువ్వు శిరస్సును ధరించావు కదా, నీవు రాజువి కదా, అతనిలో ఉన్న దోషాలను చూడకుండా నువ్వు ఆభరణంగా ధరించినట్లుగా నన్ను అనుగ్రహించటానికి నీకేమిటి అభ్యంతరం? భవదాభరణస్య నాస్తి కిం పాత్రం, భవదాభరణస్య నాస్మి కిం పాత్రం, నీకు ఆభరణంగా ఉండటానికి తగిన వాడిని కానా ఏమిటి? నేను కూడా ఆభరణంగా ఉండటానికి తగిన వాడినే అనే విషయాన్ని ఆచార్యులు చక్కగా పోలిక చేస్తూ ప్రార్థిస్తున్నారు. సహజంగా మామూలుగా జీవులకు జాడ్యం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే అజ్ఞానం. అజ్ఞానంతోనే వచ్చిన ఈ జాడ్యం తప్పనిసరిగా ఈ జీవులకు ఉండనే ఉంది, తెలుస్తూనే ఉన్నది. అది పశుప్రాయంగా జీవితాన్ని గడపటం. పశువులేంటి, ఎలాగైతే వాటి శరీర సంరక్షణ కోసమే పాటుపడుతూ ఉంటాయి, అలాగే సామాన్య జీవులు కూడా, అందరికీ సామాన్య జీవులందరికీ దోషం ఉండనే ఉంది. ఎన్నెన్నో వేదాలు చెప్పినాయి. ఆ చెప్పిన దానికి వ్యతిరేకమైన కర్మలు చేసి దాని తాలూకా మచ్చలను అనుభవించడం అనే కళంకం కూడా తప్పనిసరిగా సామాన్య మానవులకు ఉంది. తర్వాత కుటిలచరత్వం అనేది మానవులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ఇది సహజంగానే ఉంది. చంద్రుడిలో ఈ దోషాలు వేరే రకంగా ఉన్నాయి. ఈ రకమైన దోషాలు చంద్రుడిలో ఉన్నా సరే నువ్వు ఆభరణంగా పెట్టుకున్నావు కదా, మరి ఈ దోషాలు ఉన్న జీవులను, అందులో భాగంగా ఉన్న నన్ను తప్పనిసరిగా ధరించి తీరాల్సిందే, నువ్వు అనుగ్రహించి తీరాలి
అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ప్రార్థన చెయ్యాలి. పురాణాల కథనం ప్రకారం చంద్రుని యొక్క ఉత్పత్తి ఎట్లా ఉంది, ఆ జాడ్యం అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ జాడ్యం అనేది చంద్రునికి ఆపాదించారు అనేటటువంటిది చూస్తే, ఈ జాడ్యం అంటే జడం నుంచి పుట్టడం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ జాడ్యం అంటున్నారు. అంటే ఆ కథనం ఏంటి అనేది చూద్దాం. అత్రి మహర్షి ఎన్నో వేల సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశాడు. ఆయన చేసిన తపస్సుకు ఏ రకమైన కోరిక లేదు, ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఆశించి కాదు. అన్నిటినీ దాటినటువంటి మహానుభావుడు ఆయన. ఆ తపస్సే ఒక శక్తిగా తనలో ఒక అనుభవం అయింది. అనుభవంతో బయటికి వచ్చాడు. ఒకరోజు ఆ తపశక్తి నుంచి బయటికి వచ్చి రావడం అనేటటువంటి సందర్భంలో ఆయన కళ్ళల్లో కాస్తంత నీళ్లు వెరజిమ్మినాయి. ఆ నీళ్లలో ఆయన చేసిన తపశక్తి అంతా కలిసిపోయింది. కళ్ళల్లో నీళ్లు అశ్రువుల రూపంలో బయటికి వచ్చాయి. అత్రి మహర్షి తపఫలాన్ని దశ దిక్కులా ఉన్నది, ఆ దశ దిక్కులా ఉన్నటువంటి దేవతల్ని చెప్పాడు, ఆదేశించాడు బ్రహ్మదేవుడు. ఈ అశ్రువులు ఒడిసి పట్టుకోవలసింది అని బ్రహ్మదేవుడు, అంత తపశ్శక్తి వృధా కాకూడదు అని చెప్పేసి ఈ దశ దిక్కులా ఉన్నటువంటి దిశాదేవతల్ని ఆజ్ఞాపించాడు. ఆ నీటి బిందువులు 10గా విడిపోయినాయి. ఆ విడిపోయిన నీటి బిందువుల్ని ఆ దశ దేవతలు ఒడిచి పట్టుకున్నారు. కానీ ఆ తపశ్శక్తిని పట్టుకొని తట్టుకోగలిగేంత శక్తి లేకపోయింది వీళ్ళకి. అంత గొప్ప తపశ్శక్తి అది, భరించలేకపోయారు. కొంతకాలం ఆ శక్తిని తన ఓపిక మేరకు అట్టిపెట్టుకున్నారు. తరువాత చేతగాక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని, అయ్యా మా వల్ల కావట్లేదు, ఈ తపశక్తిని మేము భరించలేము అని వదిలేశారు. అయ్యో ఇలా వృధా కాకూడదు అని ఈ 10 బిందువులను కలిపి ఒక బిందువుగా చేసి తన రథంలో ఉంచుకున్నారు బ్రహ్మదేవుడు. ఆ రథంలో ఉంచుకున్న బిందువును ఒక శిశువు రూపంలో మార్చారు. ఆ శిశువు ఒక సాత్వికమైనటువంటి నిష్కామమైనటువంటి తపస్సు నుంచి, అంటే అత్రి మహర్షి గారి తపశ్శక్తి మొత్తం కూడా ఒక శిశువు రూపంలో ఉద్భవించింది. ఇప్పుడు బ్రహ్మగారు కూడా తన పుత్రుడిగా స్వీకరించాడు. అందువలన అదే చంద్రుడి రూపంగా అయింది. అందువల్ల చంద్రుడికి బ్రహ్మమానస పుత్రుడు అనే పేరు కూడా ఉంది. ఆ శిశువే చంద్రుడు. ఆ శిశువును రథంలో కూర్చోపెట్టుకున్నాడు. ఆ రథంలో ఉంచుకొని 21 సార్లు భూప్రదక్షిణ చేయించాడు. అంతవరకు ఈ భూలోకంలో అత్యంత గొప్ప ఫలితాలు, ఎప్పుడు చూడనటువంటి కొన్ని బ్రహ్మాండమైన ఫలితాలు బ్రహ్మదేవుడికి కనిపించినాయి. చాలామంది జీవుల మనస్సులు ఆహ్లాదంగా మారినాయి, సాత్వికంగా మారినాయి. అలాగే భూలోకంలో ఓషధులు అన్నీ చక్కగా పెరుగుతున్నాయి. ఎన్నో విశేషాలు ఆ భూలోకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ బ్రహ్మదేవుడు గమనించారు. ఆ పిల్లవాడిని బ్రహ్మదేవుడు అడిగాడు, ఆహా ఈయన చాలా గొప్ప తపశ్శక్తితో ఉన్నాడు, ఈయనలాగా అలా 21 సార్లు తిరిగేసరికి ఇంత గొప్ప విశేషం జరిగింది అని చెప్పేసి ఆ పిల్లవాడిని అడిగాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాడు. అడిగితే ఆ బాలుడు, నేను తపస్సు చేస్తా అన్నాడు. అయితే ఇక నేను చేసుకో తపస్సు అన్నాడు బ్రహ్మదేవుడు. ఈయన 10,000 సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని మళ్ళీ బ్రహ్మదేవుడే ఆ చంద్రునికి బోలెడు వరాలు ఇచ్చేశాడు. బీజాలకు, ఓషధులకు, పాడి పంటలకు, అలాగే బ్రాహ్మణులకు, వీటన్నిటికీ నీవే రాజువి అనే వరం ఇచ్చేశాడు. అందరికీ నువ్వు ఆహ్లాదంగా ఉంటావు అని ఇంకా అనేక గొప్ప గొప్ప వరాలన్నీ ప్రసాదించాడు బ్రహ్మదేవుడు. ఇంకా జీవుల మనస్సుకు అధిపతివి నీవే అని చెప్పాడు. ఇప్పుడు చంద్రుడు కాస్త రాజయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తావు అని మళ్ళీ అడిగాడు.
అడిగితే చంద్రుడు చెప్పాడు, నేను రాజు అయ్యాను కాబట్టి రాజసూయ యాగం చేస్తాను అన్నాడు. సరే చెయ్యి అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ రాజసూయ యాగంలో ఇంకా ఋత్విక్కులుగా ఈ సమస్త మహర్షుల్ని ఆహ్వానించాడు. బ్రహ్మదేవుడే హోమ బ్రహ్మకర్త అయ్యాడు. విష్ణువు శివుడు సాక్షాత్తు దేవతలుగా కూర్చున్నారు. మహానుభావులు మహర్షులు ఎంతోమంది అక్కడికి చేరారు. అందరికీ చక్కగా సత్కారాలు చేశాడు. దక్షిణలు బహు గొప్పగా ఇచ్చాడు. అందరినీ సంతృప్తిపరిచాడు. నభూతో నభవిష్యతి అన్నట్లు చేశాడు ఈ రాజసూయ యాగం. ఇంత చేసిన తర్వాత తన జన్మ గొప్పగా ఉంది, తన తపస్సు తీవ్రంగా ఉంది, దాని ఫలితంగా నేను రాజుగా ఉన్నాను. ఈ రాజసూయ యాగంలో తనని అందరూ గుర్తించి బాగా పొగిడారు, వరాలిచ్చారు, దీవెనలిచ్చారు. ఇదంతా అయ్యేసరికి కాస్తంత అహంకారం పుట్టుకొచ్చింది. అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే బృహస్పతి గారి భార్యను చెరబట్టేదాకా వచ్చింది. అంటే ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే పురాణాల్లో చంద్రుడికి బుధుడికి బృహస్పతికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పడం కోసమే ఇక్కడ ఈ ప్రస్తావన వచ్చింది. ఇది తెలుసుకోవాలి. ఇలా బుధుడి జన్మకు కారణం కావడం పశుప్రాయంగా కనిపిస్తుంది కదా. కాబట్టి నీళ్లల్లో పుట్టిన చంద్రుడికి జడుడైతే, అదే నీళ్లలో పుట్టిన చంద్రుడు గనక జడుడైతే పశుప్రాయంగా ప్రవర్తించడం వల్ల పశుత్వానికి చిహ్నంగా కళంకిత అనే పేరు మాట్లాడతారు. అలాగే చంద్రుడికి 24 మంది భార్యలు ఉన్నారు. ఆ విషయం అందరికీ ఇంతకు ముందే శ్లోకాల్లో చెప్పుకున్నాం. అయితే వాళ్ళల్లో ఒక్క భార్యను ప్రేమించటం, రోహిణిని ఎక్కువగా ప్రేమించటం అనే దానికి ఫలితంగా దక్షుడు శాపమిచ్చాడు. అది వేరే కళంకం. ఇలాంటి కళంకితత్వానికి కారణమయ్యాడు చంద్రుడు. ఇలా చంద్రుడి శాపం రోజు రోజుకి మారుతూ ఉండగా ఈ శాప నివృత్తి కోసం కొంత ప్రయత్నం సఫలమైంది. అది ఏంటో అందరికీ తెలుసు. 15 రోజులు వృద్ధి, 15 రోజుల పాటు క్షీణత అని ఒక ఏర్పాటు జరిగింది. శుక్లపాడ్యమి రోజు కనపడని చంద్రుడు విదే రోజు ఒక చిన్న రేఖలాగా కనపడతాడు. తదే రోజు ఇంకొంచెం పెద్దది రేఖలాగా కనిపిస్తాడు. చతుర్థి పంచమి రోజు కొంచెం వక్రంగా కనిపిస్తాడు. అందుకే ఈయనని కుటిలచరుడుగా కనిపిస్తున్నాడు అనే పేరు అందుకొచ్చింది. అలాగే కృష్ణపక్షం చివరి రోజుల్లో మరి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఈ రోజుల్లో కూడా కుటిలచరుడుగానే ఉంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత కనిపిస్తాడు. ఈ విధానం కుటిల చరిత్రంలాగా కనిపిస్తుంది. ఇది శాస్త్రీయ దృక్పథంలో చూసినప్పుడు అందుకనే జడత్వంగా, పశుత కొంత పశుత్వంగా, కళంకిత కొంత కళంకితత్వంగా కనిపిస్తోంది. దోషాలున్నా సరే చంద్రుణ్ణి అనుగ్రహించటానికి నీవు ఆయన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావు కదా. మరి ఇలాంటి దోషాలు నాలో కూడా ఉన్నాయి కాదనట్లేదు. నన్ను కూడా ఆభరణలాగా ధరించడంలో నీకేమిటి అభ్యంతరం ఉండకూడదు కదా. అందుకని నీవు నన్ను కూడా అనుగ్రహించు అని ఆచార్యులు ఈ శ్లోకంలో చక్కని భావన అందించారు. మనస్సుకు అధిపతి ఎవరు? చంద్రుడు. నువ్వు అధిపతి అయిన చంద్రుణ్ణి ధరించావు, అనుగ్రహాన్ని చూపించావు. అలాగే నీ అనంత సృష్టిలో ఈ జీవుడి మనస్సుని కూడా అనుగ్రహించి నువ్వు ఆభరణంగా ధరించాల్సింది. ఏమి నేనందుకు పాత్రుడిని కానా అని భక్తితో పరమేశ్వరుణ్ణి ఇలాగా తన మనస్సుని చంద్రుడితో పోల్చుకొని ఒక కావ్య రూపంలో ఈ శ్లోకాన్ని అందించి భక్తిని ఎంత చక్కగా ప్రదర్శన చెయ్యొచ్చు భగవంతుడి ముందు అనేది చక్కగా రచన చేశారు. అలాగే మనం కూడా ప్రార్థన చేసి ఆ అనుభవాన్ని, ఆ భక్తిని, ఆచార్యులు మనకు బోధించినటువంటి తత్వాన్ని పరమేశ్వరుని ముందు ప్రార్థన చేద్దాం.
జడతా పశుతా కళంకితా కుటిలచరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. ఓం నమః శివాయ.